చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు ఆయనే లేవాలి, మీరే లేవాలి. తెల్లని దాకా ఇల్లే కూర్చుంటాం. మాకేమైనా కలిసి చచ్చిపోయినా మీరే బాధ్యత, మీరే బాధ్యత. మాకేమన్నా అయినా మీరే బాధ్యత. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ప్రధానంగా? ఏమైనా మాకు మీరే బాధ్యత. ఇప్పుడు కట్టెలు పట్టుకోం, మీరే బాధ్యత. మాకేమన్నా అయితే ఇన్నే కూర్చుంటాం రోడ్డు మీద. మీరు కూడా ఉండరు మా కారిగా ఇన్నే కూర్చుంటాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకటే వేస్తాం ఇక వాళ్ళ చెప్పులు తీసి మెడలు వేస్తాం, పూలదండ కూర్చి పెడతాం తెల్లం దాకా కూర్చుంటాం. ఎందుకు నోటీసులు లాంటి ఏమి ఇవ్వలేదా మీకు? ఇప్పటిదాకా చూడలేదు. నోటీసులు తీసుకొచ్చి కొత్త చెప్పుల దాంట్లో వేసి కూర్చోబెడతాం. ఇదే ఉంటాం మా పొట్ట. ఎట్లా మరి ఇప్పుడు మీ ఇల్లులు పోయినాయి, మీకు ఎక్కడ ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? వాళ్ళు అదే ఆస్తులు, ఇదే ఆస్తి, ఇంకేముంది ఆస్తి? అంటే ఇది పేదల ప్రభుత్వం అన్న పంపించిందా? ఇది జైపోలేదు అంటాను. మీకు కోట్లకేం రాలేదా? రాందే వచ్చింది ఇంత లక్షల మంది. ఇవన్నీ వచ్చినాయి పెద్ద పెద్ద నా దొంగల 4 గంటల రాత్రికి రానికే. అంటే మీరు కబ్జా చేసిరు అంటుంటారు. దొంగ మీరు కూడా దొంగలైనా రానికి అట్లా. ఆ దొంగ పక్క దొంగాడు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని పక్క దొంగ. అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు